సేవకులకు సంఘ కాపరులకు ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. గ్లోబల్ ఎలక్ట్రోటెక్నిక్స్ అనే మా సంస్థ మొబైల్ చర్చెస్ నిర్మించడం ప్రారంభించింది. ఈరోజు సేవకులు సంఘ కాపరులు సొంత ఆలయాలు లేక కనీసం అద్దె కోసం ఇళ్ళు దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి గ్లోబల్ ఎలక్ట్రోటెక్నిక్స్ సొంత స్థలం లేకపోయినా అద్దె స్థలంలో ఓ చక్కటి ఆలయం మీకోసం ఏర్పాటు చేయాలని ఆశపడుతుంది. అది ఎలాగంటే గ్లోబల్ ఎలక్ట్రోటెక్నిక్స్ ఉన్న టీంతో ఓ చక్కటి మొబైల్ చర్చ్ మీ కొరకు నిర్మిస్తుంది. దానికి మీరు చేయవలసింది ఏంటంటే కొంత సొమ్ము రెడీ చేసుకోగలిగితే ఆ తక్కువ ఖర్చుతోటే ఒక మొబైల్ చర్చిని మీకు నిర్మిస్తుంది. ఈ మొబైల్ చర్చ్ వల్ల మీకు ఉపయోగం ఏంటంటే ఒక ఖాళీ స్థలాన్ని అద్దెకి తీసుకుని దాంట్లో ఈ మొబైల్ చర్చ్ ఇన్స్టాల్ చేసుకోగలిగితే ఎంతకాలం ఆరాధన నడిపిస్తే అంతకాలం అక్కడ ఆరాధన నడిపించుకోవచ్చు. ఇన్ కేస్ యజమాని ఆ స్థలాన్ని ఖాళీ చేయమన్నప్పుడు మరొక స్థలంలో ఆ ఆలయాన్ని నిర్మించుకోవచ్చు. కాబట్టి ఇది ఫిక్స్డ్ అసెట్గా మీకు ఉండిపోతుంది. ఎప్పటికీ మీకు ఇబ్బంది కలుగుదు. కేవలం ఇద్దరు మనుషులు ఏ పార్ట్ కా పార్ట్ నట్స్ అండ్ బోల్ట్స్ ఓపెన్ చేసి మరొక స్థలంలో చక్కగా దీన్ని ఇన్స్టాల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ మొబైల్ చర్చ్లో ఒక మొబైల్ బాప్తిజం టబ్ కూడా ఏర్పాటు చేస్తాం. ఎవరన్నా రక్షించబడితే ఆ బాప్తిజం టబ్లో బాప్తిజం ఇవ్వడానికి ఈ రోజుల్లో మనం బయట బాప్తిజం ఇవ్వడానికి తీసుకెళ్ళిన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. సరైన చెరువులు నదులు మనకు అందుబాటులో లేనప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. కాబట్టి ఈ మొబైల్ బాప్తిజం టబ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాదండి, ఒక చిన్న కుటుంబం అయితే ఆ చిన్న ఆలయంలో ఆ మొబైల్ చర్చ్లో వాళ్ళు నివాసం కూడా చేయొచ్చు. అందుకు వీలుగా ఒక వాష్రూమ్ సదుపాయం కూడా మేము ఏర్పాటు చేస్తాం. మరి ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని అతి తక్కువ ఖర్చుతో మొబైల్ చర్చిని నిర్మించుకుని మీ సేవను కొనసాగించాలని ఆశపడుతున్నాం. ఒకవేళ మీరు అద్దెకు తీసుకున్న స్థలం దగ్గర కరెంటు సదుపాయం లేకపోతే సోలార్ సదుపాయంతో కూడా మీకు కరెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మినిమం కరెంటుతో ఒక చిన్న కుటుంబం హ్యాపీగా ఆ చర్చ్లో నివాసం చేయడానికి ఏర్పాటు చేస్తాం. అంతేకాదు బయట ప్రపంచానికి సౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా ఇండోర్ సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తాం. ఆలయంలో ఆరాధన జరిగేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది లేకుండా సౌండ్ ప్రూఫ్ కూడా చేయడం జరుగుతుంది. బీద సేవకులు చేస్తున్న సేవకు సహకారంగా మనం నిలబడదాం. మన ఖర్చులు తగ్గించుకుందాం. ఒకవేళ BMW కారు కొనుక్కోవాలని ఆశ ఉంటే దాంట్లో సగం ఖర్చుతో కారు కొనుక్కుందాం. మిగతా ఖర్చుకి ఒక ఆలయాన్ని నిర్మిద్దాం. 50 లక్షలతో సౌండ్ సిస్టమ్ కొనుక్కోవాలని ఆశ కలిగింది ఒక చర్చ్కి. 10 లక్షలతో సౌండ్ సిస్టమ్ కొనండి. మిగతా 40 లక్షలతో 40 ఆలయాలు నిర్మించండి. సిలువ వేయబడిన క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిద్దాం. ఆత్మల్ని రక్షిద్దాం.